మరొక 2-3 రోజుల్లో 2025 ముగిసిపోబోతుంది. కొత్త సంవత్సరం అనగానే మనకు కేక్ కటింగ్, సెలబ్రేషన్స్ గుర్తొచ్చేస్తాయి కదా. కానీ 2026 సంవత్సరం కేవలం క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు, మన జేబు మీద పెను ప్రభావం చూపించే మార్పులను వెంట తీసుకొస్తోంది. అవును, జనవరి 1, 2026 నుంచి మన దేశంలో బ్యాంకింగ్, రేషన్, గ్యాస్, లోన్స్, రైతుల స్కీమ్స్ ఇలా మొత్తం 10 రకాల కొత్త రూల్స్ అమల్లోకి రాబోతూ ఉన్నాయి. వీటి గురించి తెలియకపోతే మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. మరి ఆ మార్పులేంటి అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకు అంటే 10వ పాయింట్ మీ బ్యాంక్ అకౌంట్ ను ఖాళీ చేయించకుండా కాపాడుతుంది. మరి మొదటిది రేషన్ కార్డ్. రేషన్ కార్డు కావాలి అంటే ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగే రోజులు పోయాయబ్బా. 2026 నుంచి కేంద్రం తెస్తున్న కొత్త సిస్టమ్ ప్రకారం మీరు ఇంట్లో కూర్చొని స్మార్ట్ ఫోన్లో రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు. దళారుల ప్రమేయం లేదు, లంచాల బాధ లేదు. పల్లెటూరి రైతులకు, సామాన్యులకు ఇది నిజంగా పెద్ద రిలీఫ్ కదా. నెక్స్ట్, రైతులకి అడవి భరోసా. మన అన్నదాతలకు ఈ కొత్త ఏడాది ఒక వింతైన కానీ అవసరమైన శుభవార్తను తెస్తోంది. ఇప్పటి వరకు వరదలు, కరువు వస్తేనే పంట బీమా వచ్చేది కదా. కానీ 2026 ఖరీఫ్ సీజన్ నుంచి అడవి పందులు, కోతులు లేదా ఇతర అడవి జంతువుల వల్ల పంట నాశనమైనా సరే ఇన్సూరెన్స్ వస్తుందన్నమాట. బ్యాంక్ లోన్ చిటికెలో లోన్ కోసం అప్లై చేస్తే సిబిల్ స్కోర్ అప్డేట్ అవ్వడానికి నెలలు పట్టేది కదా. కానీ ఇప్పుడు 2026 ఏప్రిల్ నుంచి రూల్స్ కూడా మారుతూ ఉన్నాయి. మీ క్రెడిట్ స్కోర్ డేటా కేవలం 7 రోజుల్లోనే అప్డేట్ అయిపోతుంది. అంటే మీ రికార్డ్ బాగుంటే లోన్ శాంక్షన్ అవ్వడం ఇక ఫాస్ట్ అన్నమాట. అయ్యో, టీచర్లకు డుమ్మా కష్టమే. ప్రభుత్వ బడుల్లో చదువును గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇకపై రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళిపోతామంటే కుదరదు. టీచర్లకు డిజిటల్ అటెండెన్స్ వస్తోంది, బయోమెట్రిక్ ఉంటుంది. కాబట్టి ఇక పిల్లలకు చదువు గ్యారంటీ అన్నమాట. 5వది వచ్చి పిల్లల చేతిలో ఫోన్ ఉంటే డేంజరే. ఇది పేరెంట్స్ అందరూ కూడా అలర్ట్ అవ్వాల్సిన విషయం. ఇది ఎక్కడ కూడా స్కిప్ అవ్వకుండా చివరి వరకు వీడియో మీరు చూడాలి. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపబోతోందట. ఆస్ట్రేలియా తరహాలోనే మన దగ్గర కూడా ఇన్స్టా, ఫేస్బుక్ వాడకంపై కఠిన ఆంక్షలు రాబోతూ ఉన్నాయి. 2026లో డిజిటల్ పేరెంటింగ్ సీరియస్ కాబోతోంది. 6వది వచ్చి వంటింటికి చల్లని వార్త. ప్రతి నెల 1వ తేదీ గ్యాస్ ధరల కోసం గుండె దడదడలాడుతుంది కదా. అయితే జనవరి 1, 2026 నాడు గుడ్ న్యూస్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.